మీ నిర్ణయం ఒక అమాయకుడిని విడుదల కాకుండా చేస్తుంది. ఒక అమాయకురాలి కష్టానికి అర్థం లేకుండా చేస్తుంది. మీరు ఎవరి గురించో ఆలోచిస్తున్నారు, నేను నా పేషెంట్ గురించి ఆలోచిస్తున్నాను. ఏమైంది? పవర్ ట్రిప్ అయిందంట సార్. ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేశారంట. ముందు జనరేటర్ ఆన్ చేయమని చెప్పు. అలాగే సార్. నువ్వే మమ్మీ అంటే కాదంటున్నా డాడీ. ఎవరి కూతుర్నో దత్తత తీసుకుంటాను అంటే ఎందుకు ఒప్పుకుంటారు సావిత్రి? మీ ఎదురుగానే మా వాళ్ళతో మాట్లాడతాను, ఒప్పిస్తాను. నా కూతురిచ్చిన మాట నిలబెట్టుకోవడం కష్టం. థ్యాంక్ యూ మీసాలు, నీ అమౌంట్ నీకు వస్తుంది. ఎవరి సహాయం లేకుండా తన భర్త కోసం పోరాడింది. ఆ దుర్మార్గురాల్ని మీ అందరి ముందు నిలబడేలా చేసింది. కానీ ఈరోజు ఇంతమంది ఉండి ఎందుకు నా కూతురికి న్యాయం చేయలేకపోతున్నారు? నా భర్త విడుదలై వచ్చే క్షణం కోసం నెలలుగా ఎదురు చూస్తున్నాను సార్. ఆ క్షణం వచ్చింది కదా అని ఎంతో నమ్మకంగా ఉన్నాను. మధ్యాహ్నానికి నా భర్త నా ఇంటికి వస్తాడని ఎంతో ఆశగా చూశాను. నా ఆశలన్నీ అడియాసలు చేశారు కదా సార్. ఆ ఊర్మిళను వదిలేసి నా కథ మళ్ళీ మొదటికే తెచ్చారు. ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు. వద్దు సార్, సమర్థించుకోవద్దు. ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి మీరుండేది. కానీ మీ కళ్ళ ముందే జరగాల్సింది జరిగిపోయింది. ఆ ఊర్మిళ పారిపోయింది. సారీ, పారిపోలేదు, పారిపోయేలా చేశారు. మీరే చేశారు. అది బతికే ఉందని తెలుసుకోవడానికి ఎన్నో బాధలు పడ్డాను. నా భర్త ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి నా వాళ్ళందరినీ కాదని ఒంటరిగా పోరాడాను. నా కష్టాన్నంతా ఒక్క క్షణంలో వదిలేశారు. వదిలేదు సావిత్రి. ఎవరు తన్ని తప్పించి తీసుకుపోయారు? అబద్ధం, అది అబద్ధం. ఎవరు తప్పించలేదు. ఆ ఊర్మిళ ఇచ్చే డబ్బులకి ఆశపడి మీ పోలీసులే తను తప్పించుకునేలా అవకాశం ఇచ్చారు. లేదంటే ఇంతమంది పోలీసుల నుంచి తప్పించుకుని తను ఒక్కతే పారిపోవడం అసాధ్యం. ఇప్పుడు వెళ్ళిపోయింది ఊర్మిళ కాదు సా. ఎన్ని రోజుల నా కష్టం ఈ రోజుతో తీరిపోతుంది అనుకున్న నా భర్త కష్టం. చిల్లర డబ్బుల కోసం మా జీవితాల్ని నాశనం చేశారు. ఒక అమాయకుణ్ణి ఇంకా జైల్లోనే మగ్గిపోయేలా చేశారు. నా భర్త నాకు దగ్గర కాకుండా చేశారు. ఇదంతా మీ వల్లే, మీ వాళ్ళ వల్లనే. ప్రాణాలకు తెగించి నా స్నేహితురాలు ఊర్మిళను పట్టించింది. కోర్టుకు వెళ్లే వరకు కనీసం మీ వాళ్ళు కాపలా కాయలేకపోయారు. తప్పు మాది సార్. ఇన్ని రోజుల నుంచి ఊర్మిళను పట్టుకోలేకపోయిన మీ వాళ్ళని నమ్మి దాన్ని మీ చేతుల్లో పెట్టామే, ఆ తప్పు మాది. ఆ తప్పుకి మాకు తగిన శిక్ష విధించారు. చాలు సార్, చాలు. ఈ సహాయం జీవితంలో మర్చిపోలేను.
రామ్మా. జరిగింది తెలిసిందంటే అది అల్లాడిపోతుంటుందని తెలుసు. అందుకే పలకరించిపోదామని వచ్చాం. బిడ్డని కన్నానో కష్టాన్ని కన్నానో అర్థం కావట్లేదమ్మా. దాని జీవితంలో కష్టం తప్ప ఏమీ ఉండడం లేదు. ఆ రోజు నీ ప్రాణాలకి తెగించి ఆ ఊర్మిళని పోలీసులకు పట్టించావట. ఇంకే ఉంది, నా కూతురి జీవితం బాగుపడిపోయిందని సంబరపడిపోయాను. కానీ నా బిడ్డ బతుకు ఇప్పట్లో బాగుపడే రాత లేనట్టుంది. ఎక్కడికి పోతుందిలే అంటే పోలీసులు వెతుకుతున్నారుగా, దొరుకుతుందిలే. దొరికిన దాన్ని పోగొట్టి మళ్ళీ వెతుక్కోవడం ఏంటమ్మా? మా కర్మ కాకపోతే. ఈ రోజు మా అల్లుడొస్తారని అందరం ఎంతో ఆశపడ్డాం. తీరా చూస్తే ఎలా జరిగిపోయింది. ఏంటి ఇది ఇలా జరిగింది? సత్యగారిని బయటికి తీసుకురావడానికి ఏసీపీ గారు అంత ఇంట్రెస్ట్ చూపించారు కదా. ఊర్మిళ అంత సులభంగా ఎలా తప్పించుకుందే? తప్పించుకోలేదు, తప్పించారు. అవునే, ఆ ఊర్మిళ ఇచ్చే డబ్బులకు కకృతి పడి పోలీసులే ఊర్మిళని తప్పించారు. నరసింహ దగ్గర అలాంటి వాళ్ళు ఉండరు సావిత్రి. ఈ విషయంలో పోలీసులు తప్పుండదు. ఒక్కరు నిజాయితీగా ఉంటే సరిపోదు. అంతమంది పోలీసులు ఎస్కాట్గా వెళ్తుంటే ఊర్మిళ తప్పించుకుంది అంటే ఖచ్చితంగా ఇది పోలీసుల వాళ్ళ పనే. వాళ్ళే ఊర్మిళని తప్పించారు. ఎవరు అమ్ముడుపోయారో, ఎంత కమ్ముడుపోయారో తెలీదు. వాళ్ళమ్మింది వాళ్ళ నిజాయితీని కాదు, నా జీవితాన్ని. అంత కష్టపడి నువ్వు పట్టుకుంటే అది సింపుల్గా తప్పించుకొని పోయింది. మళ్ళీ దొరుకుతుందన్న ఆశ నాకు లేదే. ఇంతే, ఇక నా జీవితం ఇంతే. అలా ఏం జరగదు, ఊరుకోవే. ఊర్మిళ ఈసారి ఎక్కువ రోజులు తప్పించుకోలేదు. పట్టుకోవలసిన వాళ్లే తప్పిస్తుంటే ఇంకా దానికి తప్పించుకోవాల్సిన అవసరం ఏంటే? ఇంకా అది దొరకదు. చెయ్యని నేరానికి ఆయనలా జైల్లో మగ్గిపోవాల్సిందే. నా జీవితం ఇలా ఏడుస్తూ ఎదురు చూస్తూ గడిచిపోవాల్సిందే. నరసింహ ఊర్మిళని అంత సులభంగా వదిలిపెట్టాడు సావిత్రి. ఇది తనకు ప్రెస్టేజ్ ఇష్యూ. ఊర్మిళనెట్టి పరిస్థితిలో పట్టుకుంటాడు. నమ్మకం పోయిందండి. ఒకరి మీద కాదు, నా మీద నాకే నమ్మకం పోయింది. నా రాతింతే, ఇలా బతకాల్సిందే. సావిత్రి, ఊరుకో, ఊరుకోవే, ఏడవకు, ఏం కాదు, ఊరుకోవే. ఊరుకోవే, ఏం కాదు, ధైర్యంగా ఉండు. మమ్మీ,
మమ్మీ రాలేదమ్మా. రాలేదా? లేదమ్మా, వాళ్ళింట్లో ఉంది. నేను స్కూల్ నుంచి వచ్చేసరికి వచ్చేస్తా అని చెప్పిందిగా. వస్తుందిలేమ్మా. ఎప్పుడే రావాలి? హలో మమ్మీ నేను. చెప్పు. ఏంటి మమ్మీ, నేను వచ్చేసరికి ఇంటికి వచ్చేస్తానన్నా రాలేదే? కుదరలేదు. నువ్వు రాకపోతే నేనేం తిన్ను. పనుంది, చూసుకుని వస్తాను. అదేం కుదరదు, నువ్వు ఇప్పుడే రావాలి, ఓకేనా? కుదరదని చెప్తున్నాను కదా. నో, నువ్వు వస్తున్నావు అంతే, లేదంటే నేనే వచ్చేస్తాను. చెప్పిన మాట విను. నేను వినను. తాతయ్యకి ఫోన్ ఇవ్వు, తాతయ్యని తీసుకురమ్మని చెప్తాను. వెన్నెలా, నువ్విప్పుడు వస్తున్నావు అంతే. చెప్తే అర్థం కదా నీకు? కుదరదని చెప్తున్నాను కదా. ఏ నాకేం పనులుండవా? 24 గంటలు మమ్మీ మమ్మీ అంటూ ప్రాణాలు తీస్తావు. నేను రావటం కుదరదు అంతే. ఏమైందమ్మా? మమ్మీ తిట్టింది, నేను రమ్మంటే రానట్టుంది. మమ్మీ తిట్టిందా? సర్లేమ్మా, ఏదో పనిలో ఉండి అలా అనుంటుంది. లేదంటే మమ్మీ నిన్ను తిడుతుందా? ఏడవకమ్మా, మా అమ్మ కదా, ఏడవకమ్మా. ఏమైందండి? ఊర్మిళ గురించి ఏమైనా తెలిసిందా? మాట్లాడరేంటండి? ఊర్మిళ బతికే ఉంది, కానీ అల్లుడుగారు మాత్రం శిక్ష అనుభవిస్తున్నారు. ఇదెక్కడ న్యాయం అండి? న్యాయాలు ధర్మాలు రచ్చబండ దగ్గర జరిగిపోయే రోజులు కాదు జానకి ఇవి. న్యాయానికి అన్యాయం చేయడమే న్యాయం అయిపోయిన రోజులు. అలా అనుకుని ఊరుకుంటే ఎలాగండి? గోపాలన్నని ఏం అడగలేదా? అల్లుడుగారిని బయటకు తీసుకురావడానికి ఏదన్నా దారి చూపించమని లేదా? ఎవరినడిగినా ప్రయోజనం ఇవ్వలేదు జానకి. అల్లుడు గారిని బయటకు తీసుకురావడానికి అన్ని దారులు మూసుకుపోయాయి. ఉన్నా తెరిచేవారు లేరు, శాశ్వతంగా మూసేసేవాళ్లే తప్ప. ఏమైందండి? ఎందుకలా మాట్లాడుతున్నారు? దారులు మూసేయడం ఏమిటి? ఊర్మిళ కాకుండా సావిత్రి జీవితాన్ని నాశనం చేసేవాళ్లు ఇంకెవరున్నారు? మంచితనం ముసుగులో మన కళ్ళ ముందే చాలా మంది ఉన్నారు. ఎవరి గురించండి మీరు మాట్లాడేది? ఇంకెవరు? ఎవరు కాపాడతారని నమ్మామో, ఎవరు దానికి కంచెలా నిలబడి కాపలా కాస్తున్నారనుకున్నామో అతని గురించే, ఆ ఏసీపీ గురించే. ఆయనేం చేశారండి? ఇంకా అర్థం కాలేదా? ఊర్మిళ తప్పించుకొని పోయిందంటే ఎవరి వలన? ఆ పోలీసుల వలనేగా. దానికి ఆ ఏసీపీ గారు ఏం చేస్తారండి? ఏం చేశారంటే ఇదంతా చేసింది ఆయనే. అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఆయనకి తెలియకుండా ఇదంతా చేసే ధైర్యం ఇంకెవరికి ఉంటుంది?
పైకి మంచిగా నటిస్తూ తన వాళ్లతో తెలివిగా ఊర్మిళని తప్పించేశాడు. ముందు రోజు చేయి తగిందని కోర్టుకు రాకుండా చేశాడు. ఆ సాకుతో దాన్ని ఆసుపత్రిలో చేర్చి అట్నుంచటు పంపించేశాడు. నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏసీపీ గారు లాంటి వారు కాదు. ఆయన గురించి అలా మాట్లాడొద్దు. ఇదే ఈ అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకునే ఆ ఏసీపీ దంతా చేశాడు. దయచేసి ఆయన గురించి అలా మాట్లాడకండి. ఆయన చెడ్డవాడే అయితే ఈ రోజు నేను ప్రాణాలతో మీ ముందు ఉండేదాన్నే కాదు. అదంతా నాటకం అమ్మా. నిన్ను నమ్మించడానికి అలా చేసుంటాడు. మరొక ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఊర్మిళ విషయం అందరికీ తెలిసిపోతుందని నీ దగ్గర మంచిగా నటిస్తూ అది ఎవరికి దొరకకుండా చేసి చివరికి తప్పించేశాడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని ఈ రోజు ఆయన్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదు నాన్న. నా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఊర్మిళ వల్ల ఏ ప్రమాదం జరుగుతుందోనని నన్ను తీసుకెళ్లి ఆయన ఇంట్లో పెట్టుకున్నారు. ఇదంతా నాటకం అనుకున్నా పాపను కిడ్నాప్ చేయటం నాటకం కాదు. పాప ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చేరటం నాటకం కాదు. పాపకి నేను రక్తం ఇవ్వటం నాటకం కాదు. అంత దిగజారి బతకాల్సిన అవసరం ఆయనకు లేదు. ఈ విషయంలో ఖచ్చితంగా ఆయనకు సంబంధం లేదు నాన్నా. అది కాదమ్మా. ప్లీజ్ నాన్నా, మంచి జరిగితే మా అమ్మాయి గొప్పతనం, చెడు జరిగితే స్నేహితుల చెడ్డతనం అని అందరి తండ్రులు మాట్లాడినట్టు మీరు మాట్లాడద్దు. అది ఏసీపీ గారి గురించి. ఏంటి మొహం పీకిపోయింది? దిగులు పడ్డావా? అసలు నేను మళ్ళీ డ్యూటీలోకి వచ్చేసరికి నువ్వు రిలీజ్ అయ్యి వెళ్ళిపోతావు అనుకున్నాను. కానీ ఇలా జరిగిందేంటి? నీ టైం అసలేం బాగున్నట్లేదుగా. అందరూ సచ్చిందనుకున్న ఊర్మిళ బ్రతికుందనగానే ఇంకేముంది, రిలీజ్ అయిపోతావు అనుకున్నాను. అన్నీ అనుకున్నట్లే జరిగితే జీవితం ఎందుకవుతుంది? ఇది విధి రాతని అలాంటి మాటలు చెప్పకు. ఇదంతా ఆ ఊర్మిళ ఆడుతున్న ఆట. ఈ పాటికి రిలీజ్ అయ్యి హాయిగా భార్యతో సరదాగా ఉండాల్సిన నువ్వు ఇంకా సెల్లో ఊస లెక్క పెట్టుకుంటూ ఉన్నావంటే దొరికినట్టే దొరికి తప్పించుకున్న ఊర్మిళ వల్లేగా. నిజంగా ఆ ఊర్మిళ ఎవరో గాని మామూలు ఆడదు కాదు. ఏ తప్పు చేయకపోయినా నువ్వు కటకటాల్లో మగ్గేదట్టు చేసి నీతో దోబూచులాడుతుందంటే అది మంచి కంచు అనుకుంటా. ఈ లెక్కన నువ్వు బయటికి పోవడం కష్టమే. మీరా? కూర్చోండి. మీ మర్యాదల కోసం నేను రాలేదు. నా కూతురు గురించి 4 మాటలు మాట్లాడాలని వచ్చాను. ఏ విషయం గురించి? మీరు చేసిన అన్యాయం గురించి, మీ వల్ల నా కూతురికి జరిగిన నష్టం గురించి. నా కూతురు పిచ్చిది సార్. నమ్మితే ప్రాణాలు ఇవ్వడం తప్ప ఏమీ తెలియని పల్లెటూరి అమాయకత్వం. ఆ అమాయకత్వంతోనే మోసపోయింది. ఎందుకలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలి సార్? మేమందరం వద్దు వద్దు అంటున్నా అందరినీ ఎదిరించి నా అల్లుడు తప్పు చేయలేదని నిరూపించడానికి పోరాడింది. అందరూ చచ్చిందనుకున్న ఊర్మిళ బ్రతికే ఉందని నిరూపించింది. మీరు పట్టుకోవడానికి కారణమైంది. మిమ్మల్ని మీ మాటల్ని నమ్మి తనని తన భర్తని ఒక్కటి చేసే బాధ్యత మీ చేతిలో పెట్టింది. అందుకు మీరు చేసిందేంటి? నా కూతురి కష్టాన్ని తప్పించి
దాని జీవితాన్ని మళ్ళీ మొదటికి తీసుకురావడమా? ఊర్మిళ మనుషులు అలా అటాక్ చేస్తారని ఊహించలేదు. వద్దు సార్, అందరికీ చెప్పినట్లు నాకు చెప్పకండి. ఎవరో తప్పించలేదు, మీరే ఆ ఊర్మిళను తప్పించారు. నిజంగా మీరు నా కూతురికి మంచి చేయాలని అనుకుంటే ఈ స్థాయిలో ఉన్న మిమ్మల్ని కాదని ఎవరండి తప్పిస్తారు? ఆ రోజు మీ పాపని నా కూతురు దత్తత తీసుకుంటాను అంటే వద్దు, అది కుదరదు అన్నాను. అదేగా నేను చేసిన తప్పు. ఊర్మిల్ని కోర్టులో నిలబెడితే నా అల్లుడు బయటికి వస్తాడు, నా అల్లుడు నా కూతురు ఒకటైతే మీ పాప నా కూతురు పట్టించుకోదు అన్న భయం. అందుకేగా ఊర్మిల్ని వదిలేసి నా అల్లుడిని బయటికి రాకుండా చేశారు. అంతేగా? అదే మీ భయం అయి ఉంటే, అందుకే మీరు ఇదంతా చేసుంటే ముందుగా ఒక్క మాట నాతో చెప్పుంటే నా అల్లుడి కాళ్ళు గడ్డాలు పట్టుకోనైనా మీ పాపని దత్తత తీసుకోవడానికి ఒప్పించేవాణ్ణి. తప్పు సార్. నమ్మిన వాళ్ళని ఇలా మోసం చేయడం చాలా తప్పు. కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడాల్సిన మీరే కష్టాల్లోకి నెట్టేస్తే కాపాడేది ఎవరు సార్? మీకు ఒక ఆడపిల్ల ఉంది. కూతురి కాపురం కూలిపోతే ఆ తండ్రికి నరకం ఎలా ఉంటుందో మీకు ఈరోజు అర్థం కాకపోవచ్చు. మా ఉసురు తగిలి అలాంటి రోజు రాకుండా చూసుకోండి. ఊరుకో తల్లి, నా బంగారం కదా. ఊరుకో తల్లి, ఊరుకో. ఊరుకోమ్మా, నా బంగారం కదా. ఊరుకో తల్లి. ఏమైందాయమ్మా? పాప ఎందుకు ఏడుస్తుంది? సావిత్రమ్మకు ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడలేదంట. మమ్మీ రానంటుంది, నాకు మమ్మీ కావాలని ఏడుస్తుంది. అవునా? అలా అడగకూడదమ్మా. నువ్వు గుడ్ గర్ల్ కదా. మమ్మీ నాతో సరిగ్గా మాట్లాడలేదు డాడీ. నాకు మమ్మీ కావాలి. ఇప్పుడు మమ్మీ అంటే కుదరదమ్మా. పద భోంచేద్దాం. నేను రాను, నాకు మమ్మీ కావాలి. నేను ఇప్పుడే మమ్మీని చూడాలి. మనం అలా ఒకరిని ఇబ్బంది పెట్టకూడదమ్మా. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, ఇప్పుడు రావడం కుదరదు. అయితే మనమే వెళ్దాం పద. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడం కుదరదు. పద భోంచేద్దాం. నేను రాను, నేను మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతాను. వెన్నెలా, ఇలా బిహేవ్ చేసావంటే దెబ్బలు పడతాయి. చిన్నపిల్లవు కదా అని ఊరుకుంటుంటే నీ ఇష్టం అయిపోతుంది. ఆయమ్మా, వెళ్ళి అన్నం పట్టుకురా, నేనే తినిపిస్తాను. సరే బాబు, వెళ్ళు. టైం ఎంతైందో చూసావా? రా భోంచేద్దు గాని. ఆకలిగా లేదమ్మా. ఆలోచన ఆకల్ని చంపేస్తుందమ్మా. ప్రయోజనం లేని ఆలోచన చేసి
ప్రయోజనమేముందమ్మా? నా మాట విని వచ్చి ఒక్క ముద్ద తిను. ఆయనకిష్టమైనవి వండి వడ్డించి ఆయనతో కలిసి తినాలని ఆశపడ్డాను. ఆయన రాలేదు, ఆకలి లేదు. మనసుకి కష్టంగా ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంది. రామ్మా. వద్దమ్మా. చిన్నపిల్లలా ఏంటే నువ్వు? నువ్విప్పుడు వస్తున్నావు అంతే. చెప్తే అర్థం కదా నీకు? కుదరదని చెప్తున్నాను కదా. ఏ నాకేం పనులుండవా? 24 గంటలు మమ్మీ మమ్మీ అంటూ ప్రాణాలు తీస్తావు. నేను రావటం కుదరదు అంతే. అయ్యో, పాపని కసురుకున్నానే. హలో, ఆయమ్మా, నేను సావిత్రిని. చెప్పండమ్మా. ఒకసారి పాపకు ఫోన్ ఇవ్వు. ఫోన్ చేసినప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం ఏముందమ్మా? ఏమైంది? ఏమైందేంటమ్మా? పాప స్కూల్ నుంచి రాగానే తమరు లేరని ఫోన్ చేసింది. తమరు కసురుకున్నారు. అయ్యగారొచ్చి ఆయన కసురుకున్నారు. పసిబిడ్డ, తనకేం తెలుసు? అందరూ అలా కసురుకునేసరికి ఏడుస్తూ పడుకుంది. సార్ పాపని ఓదార్చే ప్రయత్నం చేయలేదా? లేదమ్మా, సారు కూడా అదోలా ఉన్నారు. ఏమైందో ఏమిటో తెలియడం లేదు. సరే, నేను వస్తున్నానులే. సరేనమ్మా. అమ్మా, నేను ఏసీపీ గారింటికి వెళ్ళొస్తాను. ఆయన గురించి మీ నాన్నగారు ఎలా మాట్లాడారో విన్నావు కదా. మళ్ళీ ఆ ఇంటికెందుకమ్మా? ఇందాక ఫోన్ చేస్తే పాపని కసురుకున్నాను, ఏడుస్తుందంట. వెళ్ళి ఓదార్చి వెంటనే వచ్చేస్తాను. ఆయన వచ్చే టైం అయిందమ్మా. నువ్వు అక్కడికి వెళ్ళావని తెలిస్తే తిడతారు. రేపు వెళ్ళొచ్చులే. లేదమ్మా, పాప నేర్పించింది నేను. ఓదార్చాల్సిన బాధ్యత నాదే. నేను వెళ్ళలేదు అంటే రాత్రంతా అలా ఏడుస్తూనే ఉంటుంది. నా మాట వినమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వెంటనే వచ్చేస్తానమ్మా. అమ్మా సావిత్రి, సావిత్రి. నా మాట వినమ్మా. ఇలా ఏం తినకుండా పడుకోకూడదు. లే, కొంచెం తిందువు గాని. వెనెలా, లేమ్మా, కొంచెం తినేసి పడుకో. నాకొద్దు, మమ్మీ వస్తేనే తింటాను. మమ్మీ రావడం కుదరలేదమ్మా, రేపొస్తుందిలే. అయితే రేపే తింటాను. రేపటి వరకు తినకుండా ఇలాగే పడుకుంటావా? అవును, నేను మమ్మీ వచ్చాక తింటా. ఇలా అల్లరి చేయకూడదు వెనెలా. లే లే, కొంచెం తిను. నాకొద్దు, మమ్మీ వస్తేనే తింటాను. మమ్మీ 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 రాదు. తిండి మానేస్తావా? మానే. ఎందుకండి పాపను ఏడిపిస్తున్నారు? మమ్మీ, మమ్మీ. ఏడవకమ్మా, నేను వచ్చేసానుగా. పెద్దవాళ్ళం, మనకి 100 సమస్యలుండొచ్చు. వాటిని పిల్లల మీద చూపిస్తే ఎలా? కన్న తండ్రి మీరు కూడా కసురుకుంటే పాపనెవరి దగ్గరికి తీసుకుంటారు? వెన్నెలమ్మా, అన్నం తినలేదా? రా, నేను తినిపిస్తాను. తిను. నాకొద్దు. ఏమ్మా? నువ్వు రానన్నావుగా. అన్నాను, కానీ వచ్చేసానుగా.
నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను? మమ్మీ మాత్రం నిన్ను చూడకుండా ఉండగలదా చెప్పు? తిను. గుడ్ గర్ల్. చాలా టైం అయిందమ్మా. ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలిగా, వెళ్ళి పడుకో. నువ్వు రా. నేను వస్తానులే, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళనులే అమ్మా, వెళ్ళి పడుకో. మరైతే నాకు ముద్దు పెట్టు. మరి నాకు? గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. ఏదో కోపంలో మీతో అలా మాట్లాడేశాను. నా టైం బాగోలేకపోతే మీరేం చేస్తారు? నేనన్న మాటలు మీరు మనసులో పెట్టుకోకండి. డిపార్ట్మెంట్ అంటే మీరొక్కరే కాదుగా. ఎవరో గడ్డి తిని తప్పు చేశారని మిమ్మల్ని తప్పుబట్టడం నా తప్పే. మీ వాళ్ళెవరో చేసిన దానికి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరేంటో, మీ నిజాయితీ ఏంటో నాకు తెలుసు. జరిగిన దాంట్లో మీ తప్పేం లేదని తెలుసు. అనిల్ గారు మీ గురించి చెప్పిన మొదటి మాట నిజాయితీ అంటే మీరు అని, నీతి యూనిఫామ్ వేసుకుంటే మీలా ఉంటుందని. నేనే కాకుండా మా నాన్నగారు కూడా మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. తెలుసో తెలియకో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నా భర్తను విడిపించలేదనో, ఊర్మిళను మీ వాళ్ళు తప్పించారనో పాప మీద నాకున్న ప్రేమ చెడిపోదు. పరిస్థితిని బట్టి మారిపోతే అది ప్రేమ అవ్వదు. ఎప్పుడూ ఒకేలా ఉండేదే ప్రేమంటే. దయచేసి మీరు బాధపడుతూ పాపను బాధ పెట్టకండి ప్లీజ్. నేను ఎప్పట్లాగే వస్తాను, పాపతో ఎప్పట్లాగే ఉంటాను. మీరు అలాగే ఉండండి. నేను మళ్ళీ వస్తాను సార్. పాప మరీ ఇబ్బంది పెడితే ఫోన్ చేయండి. నా భర్తను విడిపించలేదనో, ఊర్మిళను మీ వాళ్ళు తప్పించారనో పాప మీద నాకున్న ప్రేమ చెడిపోదు. పరిస్థితిని బట్టి మారిపోతే అది ప్రేమ అవ్వదు. నేను ఎప్పట్లాగే వస్తాను, పాపతో ఎప్పట్లాగే ఉంటాను. మీరు అలాగే ఉండండి. రాయ్, మన మేడం ఏమైపోయిందిరా? అర్థం కావడం లేదురా. మనల్ని తప్పించమని ప్లాన్ అంతా రెడీ చేసింది. మన మేడం చెప్పినట్టే అంతా చేశాం.
నేరుగా వచ్చి మన జీప్ ఎక్కుద్ది అనుకుంటే ఎటు పోయిందో అర్థం కావడం లేదురా. తప్పించుకోబోయి మళ్ళీ పోలీసులు దొరికిందంటావా? దొరుకుంటే మనకి ఈ పాటికి తెలిసేది కదరా. మరి హఠాత్తుగా కనిపించకుండా ఎక్కడికి పోతుందిరా? మధ్యలో ఏదో జరిగిందిరా, లేదంటే మనకి ఈ పాటికి ఫోన్ అన్నా చేసుండేది కదరా. ఏం జరిగి ఉంటది? అది తెలియకే కదరా తలలు బాదుకుంటుంది. నాకైతే ఒక నమ్మకం ఉందిరా, మేడం చాలా తెలివి కలది. మనల్ని తప్పించమని మన దగ్గరికి వస్తే మళ్ళీ లేనిపోని తలనొప్పులు వస్తాయని తనే తప్పించుకొని వెళ్ళిందిరా. అది నిజమే. ఆడాళ్లలో మేడం లాంటి దాన్ని ఎక్కడా చూడలేదురా బాబు. అవునరా, ధైర్యానికి ధైర్యం, తెలివికి తెలివి. మనిషి కూడా చాలా డేంజర్ రా బాబు. ఏదన్నా చేయాలనుకుంటే చేసేదాకా నిద్రపోదు, దానికోసం ఎంతకైనా తెగిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం అడగగానే డబ్బులు ఇచ్చేది. పాపం ఇప్పుడు ఎక్కడుందో ఏంటో. ఏమండి, మంచినీళ్ళు? అవసరం లేదు. అయ్యయ్యో, నెత్తురు కారుతుందండి. పోతే పోయిందిలే. నా రక్తానికి వృధా కావడం అలవాటైపోయింది. వెళ్ళి కాసిని కాఫీ పెట్టుకుని తీసుకురా. అమ్మాయి ఏం చేస్తుంది? ఏం జానకి? అమ్మాయి పని మీద బయటకు వెళ్ళిందండి. పని మీద? ఏం పనుంది బయట? అయినా ఒంటరిగా దాన్ని బయటికి ఎందుకు వెళ్ళనిచ్చావు? అసలే పరిస్థితి బాగాలేదు. ఆ ఊర్మిళ తప్పించుకొని బయట తిరుగుతోంది. దానివల్ల మళ్ళీ అమ్మాయికి ఏదైనా ఆపదొస్తే? అలా ఏం జరగదులేండి. ఏ ఎందుకు జరగదు? జరిగిన తర్వాత చేసేదేముంది? నువ్వు నేను కూర్చుని ఏడవడం తప్ప. అయినా ఎక్కడికి వెళ్తుందో నీకు చెప్పకుండానే వెళ్ళిందా? అంటే అది అంత భయపడాల్సిన చోటుకేం వెళ్ళలేదండి. అంటే ఎక్కడికి వెళ్ళింది? అది అడిగేది నిన్నే. పాప ఏడుస్తుందంటే పలకరించి వస్తానని వెళ్ళిందండి. పాపను పలకరించి రావడానికా? అవసరమా దానికి? నాశనం అయిపోతున్న దాని జీవితం గురించి ఆలోచించకుండా ఎవరి గురించి ఆలోచిస్తానంటుందంటే? అంటే ఇందాక ఫోన్లో పాపని కసురుకుంది. పాప ఏడుస్తుందంటే ఓదార్చడానికి వెళ్ళిందండి. వచ్చేస్తుంది. ముందు దాని కళ్ళ వెంట కారిన నెత్తురు గురించి ఆలోచించమనవే. తర్వాత అవతల వాళ్ళ కన్నీళ్ళ గురించి ఆలోచించవచ్చు. నీ కాపురం నిలబెడతాను, నిన్ను ఉద్ధరిస్తాను అనే మాటలు చెప్పి ఈరోజు ఇంత జరిగినా ఏమీ పట్టనట్టు కూర్చున్నాడా ఏసీపీ? అతని గురించి, అతని బిడ్డ గురించి మనకెందుకు? పాప ఏడ్చిందంట, ఈమె వెళ్ళిందంట. అమాయకత్వానికి కూడా హద్దుండాలి. సరే, వచ్చేస్తుంది. మీరు ఆవేశపడకండి. నాదావేశం కాదు జానకి, బాధ. నా కూతురు జీవితం ఇలా అయిపోతున్నా ఏమీ చేయలేకపోతున్నాననే బాధ. ఆవేశానికి బాధకి చూడటానికి పెద్ద తేడా ఉండదు, కానీ అంతులేని తేడా ఉంటుంది. గుండె రగిలితే వచ్చేది ఆవేశం, గుండె పగిలితే వచ్చేది బాధ. నాది బాధ జానకి, బాధ.
బాధ బాధ నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోరుగా? ఇలా మనం బాధపడుతూ అది బాధపడుతూ ఇక్కడ ఉండడం ఎందుకు? ఆ అమ్మాయిని తీసుకొని కొద్ది రోజులు మన ఊరు వెళదామండి. అమ్మాయిని తీసుకుని మన ఊరికి ఏ ముఖం పెట్టుకుని వెళ్తామే? అల్లుడు ఏడి అంటారు. ఏ తప్పు చేయకపోతే ఎందుకు వదల్లేదు అంటారు. అలా ఎవరు ఏమడిగినా నా దగ్గర సమాధానం లేదు. సమాధానం చెప్పలేక, నలుగురు అనే మాటలు పడలేక అక్కడ బాధపడే కన్నా ఇక్కడుండటమే మంచిది. ఎంత కష్టాన్నైనా భరించొచ్చు కానీ జనం అనే ఒక్క మాట భరించలేం. మనమే కాదు, సావిత్రి కూడా. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఇక్కడే ఉందాం, ఇక్కడే అనుభవిద్దాం. బాధ ఎక్కువైంది, మందు ఎక్కువైంది. తప్పు చేసావురా సింహం, చాలా పెద్ద తప్పు చేశావు. సింహం తప్పు చేయకూడదురా, తప్పు చేయకూడదు. సరే, నువ్వా? ఇంతకు ముందు నువ్వు ఉన్నప్పుడు నేనెప్పుడైనా తాగానా? లేదు కదా. అయితే ఇప్పుడు ఎందుకు తాగుతున్నావు అంటావు, అంతేగా? కారణం ఉంది.
నేను తెలిసి తెలిసి ఒక పెద్ద తప్పు చేశాను బంగారం. చేశాను. కానీ ఎందుకో తెలుసా నీకు? ఇదిగో ఇక్కడ పడుకునుందే మన బుజ్జి తల్లి. దీనికోసం చేశాను బంగారం. దీనికోసమే చేశాను. చేసేసాను గాని బంగారం, ఇక్కడ ఇదిగో ఇక్కడ వెచ్చగా బుల్లెట్ దిగినట్టు, పెద్ద ల్యాండ్ మైన్ పేలినట్టు ఒక్కటే నొప్పి బంగారం. పాపం బంగారం, సావిత్రని చాలా మంచిదిలే. మన మన బుజ్జి తల్లిని చాలా బాగా చూసుకుంది బంగారం. అంత మంచి అమ్మాయికి స్వార్థంతో, కేవలం స్వార్థంతో ద్రోహం చేశాను బంగారం. తనకే కాదు బంగారం, నా వృత్తికి కూడా. నా కుడి చెయ్యి లాంటివాడు. నేను చేసిన తప్పుకి శిక్షగా తను రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. నా కూతురంటే నాకెంత ప్రేముందో, తన భర్త అంటే తనకి అంతే ప్రేమ ఉంటుందిగా బంగారం. నా ప్రేమ కోసం తన ప్రేమను చంపడం న్యాయం కాదు కదా. వాడెవడో చెప్పాడు, తప్పు చేశాకే అది తప్పని తెలుస్తుందని. నిజం, నిజం బంగారం, అది నిజం. తప్పు చేయగలిగాను గాని ఈ నిజం సావిత్రికి తెలిస్తే, మీరెలా చేశారా అని నన్ను నిలదీస్తే, నేను తట్టుకోలేను బంగారం, తట్టుకోలేను. ఏం చేయాలో అర్థం కావడం లేదు బంగారం. కానీ ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో చెయ్యాలి బంగారం, ఏదో చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. నాశనమైపోతున్న నీ జీవితం గురించి దిగులేదు. ఎవరినో ఓదార్చడానికి వెళ్ళొస్తున్నావా? ఎందుకమ్మా నీకు దేశసేవ? ఎవరికోసం? దానివల్ల నువ్వు సాధించిందేముంది? పోగొట్టుకోవటం తప్ప. పాప ఏడుస్తుంది అంటే పలకరించి రావడానికి వెళ్ళానన్నా, అది కూడా తప్పేనా? తప్పు కాకింకేంటమ్మా? నీ కన్నీళ్లను పట్టించుకుని ఆ ఏసీపీ కూతురు ఏడిస్తే నీకెందుకు, నవ్వితే నీకెందుకు? చిన్నపిల్లనన్నా, తన గురించి కూడా అలా మాట్లాడతారేంటి? ఇంకెలా మాట్లాడాలో తెలియటం లేదమ్మా. ఇంత జరిగింది, ఆ ఏసీపీకి చీమ కుట్టినట్టేనా ఉందా? ఇచ్చిన మాట తప్పేనే ఆ ఊర్మిళ తప్పించుకోవడానికి కారణమయ్యానన్న బాధందా? లేదు. ఎందుకుంటుంది? తప్పించిందే ఆయన కదా. నాన్నా, ఆయన గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. నేను తప్పుగా ఆలోచించట్లేదమ్మా.
అభిమానంతో అవతల మనిషిని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఆ రోజు కోర్టుకు బయలుదేరుతూ ఫోన్ చేస్తే ఏసీపీ ఏమన్నాడు? పనుంది రాలేనని పక్కకి తప్పుకున్నాడా? ఎందుకు? ఊర్మిళ కోర్టుకు రాదు, దారిలోనే తప్పించుకుంటుంది అని తెలుసు కాబట్టి. అలాంటి మనిషి కూతురు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నిజంగా తన కూతురు కోసం నువ్వు ఇంత చేస్తున్నావన్న కృతజ్ఞత ఉంటే ఆ ఏసీపీ ఇలా చేయడు. ఈ పాటికి ఆ ఊర్మిళ ఎక్కడున్నా తీసుకొచ్చి నీ కన్నీళ్లు తుడిచేవాడు. నాకేం చెయ్యలేదనే నువ్వు ఆలోచిస్తున్నావు. ఏం చేశారో నాకు తెలుసు. ఏం చేశారని నువ్వు అనుకుంటున్నావో అదంతా అబద్ధం. ఇదే నిజం. సహాయం చేయడం అంటే కన్నీళ్లు తుడుచుకోవడానికి ఖర్చీఫ్ ఇవ్వడం కాదు, కన్నీళ్లే రాకుండా చేయడం. అదే చేసుంటే ఆ ఏసీపీని నేను నమ్ముండేవాణ్ణి. సహాయం చేస్తున్నట్టు నటించే అలాంటి వాళ్లకు సహాయం చేయడం కూడా ప్రమాదమే. అది చిన్నపిల్లకైనా పెద్ద పిల్లకైనా. మరోసారి వాళ్ళేడ్చారు వీళ్ళేడ్చారు అని ఆ ఏసీపీ ఇంటికి వెళితే మాత్రం బావుండదు సావిత్రి. ఇలా బాధపడటం కన్నా తప్పు చేశానని సావిత్రికి చెప్పేస్తే అవును, రోజు ఇలా బాధపడే కన్నా పాప కోసం తప్పు చేశాను సావిత్రి అని చెప్పేస్తే ఈ బాధ ఉండదుగా. నా కూతురు కోసం సావిత్రి అంత చేస్తుంది. నా బాధను అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకుంటుందా లేక నాకెలాంటి ద్రోహం చేస్తావా అని నా కూతుర్ని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుందా? లేదు, ఏదో ఒక రోజు నిజం తెలియకుండా ఉండదు. తెలిసిన రోజు సావిత్రి నా బిడ్డకి శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఏమైతే అదవుతుంది. ఎవరి ద్వారానో తెలియటం కాదు, నేనే వెళ్ళి నిజం చెప్పేస్తాను. రండి సార్. కూర్చోండి సార్. ఏంటి సార్ అలా ఉన్నారు? పాప ఏమైనా గోల చేస్తుందా? నన్ను తీసుకెళ్లాలని వచ్చారా? పాప కోసం రాలేదు సావిత్రి. మరి నా బాధ నీతో చెప్పుకోవాలని వచ్చాను. తప్పు చేస్తే తలంచుకోవాల్సి వస్తుందని తెలుసు. ఇలా నరకం అనుభవించాల్సి వస్తుందని నాకు తెలియదు సావిత్రి. తప్పు చేశానన్న బాధ
మీకందరికీ కాదు, నన్ను నాకే దూరం చేస్తుంది. ఇంతగా బాధపడటానికి మీరేం తప్పు చేశారని? చేశాను సావిత్రి, చాలా పెద్ద తప్పే చేశాను. నాలోని ఒక చిన్న స్వార్థం నాతో తప్పు చేయించింది. ఆ స్వార్థమే ఈరోజు మళ్ళీ నీ కష్టాలకు కారణమయ్యింది. నువ్వు సత్య ఇంకా దూరంగా ఉండడానికి కారణమయ్యింది. ఏంటి సార్ మీరు చెప్పేది? అవును సావిత్రి, నీ విషయంలో తప్పు చేశాను. నీకు చాలా ద్రోహం చేశాను. ఆ బాధ నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదు. ప్రతి క్షణం నరకం చూపిస్తుంది. అందుకే నీకు చేసిన ద్రోహానికి క్షమాపణ చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకుందామని వచ్చాను. ఊర్మిళ పారిపోవడానికి కారణం నేనే. కోర్టుకు వెళ్లే దారిలో ఊర్మిళని తప్పించింది నేనే. నా కూతురు బావుండాలన్న స్వార్థంతోనే నేను ఈ తప్పు చేశాను. నన్ను క్షమించు సావిత్రి. విన్నావా? మీ నాన్న నెత్తి నేరు కొట్టుకుని చెప్పారు, నమ్మావా? ఈయన దేవుడు అది ఇది అన్నావు. చూడు, నువ్వు నమ్మిన దేవుడే నీకు అన్యాయం చేశాడు. నీ కష్టాన్ని గాలి కొదిలేసి ఏమీ తెలియనట్లు చూస్తున్నాడు. ఏం బాబు, నువ్వేదో ఉద్ధరిస్తావని నా కూతురు నిన్ను నమ్మిందే. తన కోసం నువ్వేదో తెగ కష్టపడిపోతున్నావు అనుకుని నీ కూతురు కోసం అంత చేసిందే. అందుకు ఇదా నువ్వు చేసే సహాయం? ఆయన అంటూనే ఉన్నారు, ఆ స్థాయిలో ఉన్న మనిషికి తెలియకుండా తప్పు జరగదు అని. అయినా ఇదిగో ఈ పిచ్చిదే, నా కోసం అది చేశారు ఇది చేశారు, అలాంటి తప్పు చెయ్యరు అంది. దాని నమ్మకాన్ని బాగా నిలబెట్టావు బాబు. నీ కూతుర్ని కూతుర్లా చూసుకున్నందుకు చాలా గొప్ప సహాయం చేశావు. నీ మాటలు నమ్మి నా బిడ్డ తన భర్త ఈ రోజు వస్తాడు అంటూ ఎదురు చూసింది. దాని ఆశలు అడి ఆశలు చేశావు. నీకన్నా గొప్పగా నమ్మక ద్రోహం చేయగల వాళ్ళు ఎవరు ఉండరు. ఈ రోజు నీ వల్ల నా బిడ్డకి ప్రశాంతత లేదు, నా భర్తకి ప్రశాంతత లేదు, ఈ ఇంటికే ప్రశాంతత లేదు. అంత కష్టపడి పట్టుకున్న ఊర్మిళని తప్పించేశావు. మళ్ళీ దాన్ని ఎక్కడని పట్టుకోవాలి? నా కూతురు జీవితం ఎప్పుడు బాగుపడాలి? తప్పే, నేను చేసింది తప్పే. జీవితంలో తప్పు అంటే తెలియకుండా బ్రతికాను. కానీ తండ్రిగా నా స్వార్థం, తల్లి లేని నా బిడ్డ ఏమైపోతుందో అన్న భయం నాతో ఈ తప్పు చేయించింది. తప్పైతే చేయగలిగాను గాని
చేశానన్న బాధని భరించలేకే నీకీ నిజం చెప్పాను సావిత్రి. అందుకు నువ్వు నాకు ఏ శిక్ష విధించినా సంతోషమే. కానీ నా బిడ్డను మాత్రం శిక్షించకు. తనకు అన్యాయం చేయకు. తల్లిగా నీ ప్రేమ దానికి కావాలి. నువ్వు కనిపించకుండా, నిన్ను చూడకుండా వెన్నెల ఉండలేదు సావిత్రి. ప్లీజ్ సావిత్రి, నీ కోపాన్ని నా కూతురు మీద చూపించకు. ప్లీజ్. నీ కూతురు కష్టపడకూడదు. ఇక ఎవ్వరు కష్టపడినా పర్వాలేదు. నీ కూతురు బాధపడకూడదు. ఇతరుల కూతురు బాధపడచ్చు. అంతే కదా ఏసీపీ గారు? అంటే సావిత్రి, ఏం మాట్లాడద్దు. ఇంకా మీ మాయ మాటలు విని ఓపిక నాకు లేదు. ఎంత నమ్మాను సార్ మిమ్మల్ని. నా జీవితం బాగు చేయటానికి ఆ దేవుడే మీ రూపంలో వచ్చాడనుకున్నాను. కానీ బాగుపడే జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చారని ఊహించలేకపోయాను. నేనున్నానని నమ్మించి నట్టింట్లో చోటిచ్చి చాలా బాగా నటించారు సార్. నా నమ్మకానికి చాలా విలువిచ్చారు. మీరేదో గొప్పవారని, నా కోసం ఎంతో కష్టపడుతున్నారని, మీకోసం నేనేదో ఒకటి చేయాలన్న కృతజ్ఞతతో అమ్మతనం అంటే తెలియకపోయినా మీ కూతురికి అమ్మ కాని అమ్మనయ్యాను. చివరికి దత్తత తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. అలాంటి నాకు ద్రోహం చేస్తారా? ఊర్మిళని మీరే తప్పిస్తారా? మిమ్మల్ని చూస్తే ఒకప్పుడు నిలువెత్తు నిజాయితీ నా ముందున్నట్లుండేది. కొండంత ధైర్యం నా పక్కనున్నట్టుండేది. కానీ ఇప్పుడు 6 అడుగుల అవినీతి నా ముందున్నట్లుంది. నిలువెత్తు నమ్మక ద్రోహం నాకు నీడనిచ్చినట్టుంది. మిమ్మల్ని చూస్తూనే అసహ్యం కలుగుతుంది. వెళ్ళండి. మీకు, మీ కూతురికి, నాకు ఈ రోజు నుంచి ఎలాంటి సంబంధం లేదు. జీవితంలో మళ్ళీ మీ మొహం నాకు చూపించద్దు. వెళ్ళిపోండి. అది కాదు సావిత్రి. వెళ్ళిపోండి. చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? చేసింది చాలు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. మీరైనా నా బాధ అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? నీ కూతురికి ఏదో జరుగుతుందని నా కూతురు జీవితం నాశనం చేశావు. అంతకన్నా ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది? వెళ్ళిపో. ఆయన బయటికి వస్తే నీ ప్రాణాలే తీస్తారు. వెళ్ళిపో. సావిత్రి, ఒక్కసారి ఆలోచించి. ఏంటి ఆలోచించని? మర్యాదగా చెప్తే అర్థం కాదా నీకు? పో బయటికి. అది కాదండి, వెళ్ళవయ్యా. నేను చెప్పేది ఒక్కసారి వినండి. ముందు వెళ్ళు. సావిత్రి, అది కాదు సావిత్రి, నేను చెప్పేది విని సావిత్రి. కళ,
విషయం సావిత్రికి చెప్పకూడదు. జరిగింది తెలిస్తే సావిత్రి ఎప్పటికీ నన్ను క్షమించదు. నా కూతురు బాధపడకూడదు అని చేసిన ఆ తప్పు సావిత్రికి తెలిసి దూరం అయ్యిందంటే నా కూతురు శాశ్వతంగా బాధపడాలి. నో నో, అలా జరగకూడదు. సావిత్రికి నిజం తెలిసేలోపే ఏదో ఒకటి చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సావిత్రికి నిజం తెలియనివ్వకూడదు. సావిత్రిని బాధ పెట్టే మరో తప్పు చేయకూడదు. ఏంటి టిఫిన్ చేయలేదంట? ఏ నిరాహార దీక్ష? ఇదిగో, నువ్వెంత బాధపడినా ప్రయోజనం లేదు. జరిగింది మర్చిపోయి ఎప్పట్లాగే ఉండు. నేను బాధపడుతున్నది నా గురించి కాదు సార్. మరి నా కోసం నా భార్య పడుతున్న కష్టం గురించి. నేను తప్పు చేశానని అందరూ నమ్మారు, కానీ నా భార్య నమ్మలేదు. నేను నిర్దోషిని నిరూపించడం కోసం ఎంతో కష్టపడి ఆ ఊర్మిళని పట్టుకుంది, కానీ ఆ కష్టం అంతా వృధా అయిపోయింది. నేను విడుదల కాలేదే అన్న బాధ కన్నా నా భార్య పడిన కష్టం వృధా అయిపోయింది అన్నదే చాలా బాధగా ఉంది. ఆ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతుడివి. నిజంగా జైల్లో ఉన్న భర్త కోసం నీ భార్యలా ఏ భార్య కష్టపడదు. రేయ్, వాళ్ళ ఆవిడొచ్చింది, అతన్ని పంపించమన్నాడు సార్. నీ భార్యకు 100 ఏళ్లయ్యా, మాటల్లోనే వచ్చింది. క్షమించండి. ఎందుకు? మిమ్మల్ని విడిపించి తీసుకెళ్లడానికి వస్తాననుకున్నాను. ఇలా చేతకాని దానిలో వస్తాననుకోలేదు. నీ ప్రయత్నం నువ్వు చేశావు. ఊర్మిళ తప్పించుకుని వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు సావిత్రి? ఫలితం లేని ప్రయత్నాలు ఎందుకండి? ఏ తప్పు చేయకుండా శిక్షను అనుభవిస్తున్నారని తెలిసి ఏమి చేయలేకపోతున్నాను. ఆ ఊర్మిళ బ్రతికే ఉందని తెలిసి కోర్టు ముందు నిలబెట్టలేకపోయాను. మిమ్మల్ని జైలు నుంచి బయటికి తీసుకురాలేకపోతున్నాను. ఎందుకు సావిత్రి బాధపడతావు? కొన్ని జీవితాలింతే. నా కోసం ఇప్పటివరకు పడిన కష్టాలు చాలు. నన్నిలా వదిలేసి ఈ కష్టం నీకోసం పడు. మీకోసం ఒక కష్టం, నా కోసం ఒక కష్టం ఉండదండి. కష్టమైనా సుఖమైనా ఇద్దరిది. ఎందుకు సావిత్రి జీవితాన్ని వృధా చేసుకుంటావు? వృధా అయిపోతుంది నా జీవితం కాదు, మన జీవితం. అందుకే మన కోసం కష్టపడుతున్నాను. ఎన్ని రోజులని కష్టపడతావు సావిత్రి? నువ్వెంత కష్టపడినా మిగులుతుంది కష్టమేగా. సుఖపడే రోజు కూడా వస్తుందండి. ఆ నమ్మకం నాకుంది. నమ్మకంతో ఎన్ని రోజులు పోరాడతావు? ఆ నమ్మకంతోనే ఒకసారి అందరికీ దూరమయ్యావు. ఒంటరిగా ఎన్నో బాధలు పడ్డావు. చాలు సావిత్రి. చాలు అనుకుంటే
ఎదుగుదల ఎదిగే దగ్గరే ఆగిపోతుందండి. కష్టం గురించి బాధ లేదు. మీరు బయటికి రావాలి, అదే నాకు కావాల్సిందండి. అందుకు ఇన్ని రోజులు ఎంతో కష్టపడ్డావు. చివరికేమైంది? ఊర్మిళ తప్పించుకుంది. మళ్ళీ ఎక్కడని వెతుకుతావు? ఏం జరిగిందో తెలియని రోజుల్లోనే కష్టపడ్డానండి. ఊర్మిళను మీరే చంపారు అన్నప్పుడు ఎవరో చంపి మీ మీద ఆ నేరం వేస్తున్నారు అనుకున్నాను. మీరు తప్పు చేయరు అన్న నమ్మకంతో వాళ్ళెవరో తెలుసుకోవాలి అనుకున్నాను. ఆ ప్రయత్నంలోనే ఊర్మిళ బ్రతికే ఉందని తెలుసుకున్నాను. ఎన్నో బాధలు పడి చివరికి పట్టుకున్నాం. ఇదంతా చేసింది, చేయగలిగింది మీరు తప్పు చేయరన్న నమ్మకంతో, మీ మీద ప్రేమతో. ఈరోజు ఎవరి అశ్రద్ధ వలనో అత్యాస వలనో అది తప్పించుకోగలిగి ఉండొచ్చు. పారిపోయింది కదా అని ఎలా వదిలేస్తానండి? ఏ ఆధారం లేని రోజుల్లోనే అంతగా ప్రయత్నించిన నేను అది బ్రతికి ఉందని తెలిసాక ఎలా వదులుతానండి? అది ఎక్కడున్నా పట్టుకుంటాను, మిమ్మల్ని విడిపించుకుంటాను. ఎందుకు సావిత్రి నేనంటే ఇంత ప్రేమ? భర్త కాబట్టి. నా ప్రాణం కాబట్టి. నా ప్రాణం కోసం నేను కాకపోతే ఎవరు పోరాడతారండి? వస్తానండి. సావిత్రి, కాఫీ తీసుకో. రాత్రి నాన్నగారన్న మాటలు మనసులో పెట్టుకుని బాధపడకమ్మా. ఆయనకి నీ గురించే దిగులు. ఏదో అంతా మంచిగా జరిగింది, మళ్ళీ నీ జీవితం ఒక దారిలో పడుతుందనుకుంటే ఇలా అయిందే అని ఆయన బాధ. ఆయన అన్న మాటలు నువ్వేం పట్టించుకోకు. నాన్న నన్నేదో అన్నాడని కాదమ్మా, చిన్నపిల్ల కోసం వెళ్ళటం కూడా తప్పు అంటున్నారే, అదే బాధగా ఉంది. నువ్వు ఆ పాప గురించి ఆలోచించినంతగా ఏసీపీ నీ గురించి ఆలోచిస్తే నీకీ కష్టాలు ఉండవు కదా అన్నదే ఆయన కోపం. నువ్వేదో మంచి చేయాలనే చేస్తున్నావు. నీ మంచితనాన్ని అవతలి వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకునుంటే ఊర్మిళ అలా తప్పించుకుని వెళ్లేదే కాదు. నా రాతిలా రాసిపెట్టుంటే ఎవరిననుకుని ప్రయోజనమేముందమ్మా? నీ రాత ఎవరో రాయలేదు. ఇదిగో ఆ ఊర్మిళ, పోలీసులు ఇలాంటి వాళ్లే మార్చేస్తున్నారు. ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదమ్మా. ఆయనొస్తాడు, అందరం సంతోషంగా ఉంటామనుకున్నాను. కాని నా మీద కష్టానికున్నంత ప్రేమ సుఖానికున్నట్టు లేదమ్మా. అందుకే కష్టం నా వెంట ఉన్నట్లు సుఖం ఉండటం లేదు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదమ్మా. అలాగే ఈరోజు నీతో ఉన్న కష్టాలు నీకు ఎల్లకాలం ఉండవు. నీకు మంచి రోజులొస్తాయి.
రండి సార్. కూర్చోండి సార్. నా వల్ల నీకు నష్టం జరిగినా నువ్వు నాకింకా మర్యాద ఇస్తున్నావు. నా కూతురు గురించి ఆలోచిస్తున్నావు. నీకు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు సావిత్రి. నష్టం జరిగిందని తెలిసి ఏం చేయలేకపోతున్నారుగా. తప్పు జరిగింది. అది నా డిపార్ట్మెంట్ వల్ల జరిగినా నా వల్ల జరిగినట్టే. అందుకే నేను మీతో ఇంతకు ముందులా మాట్లాడలేకపోతున్నాను. జరిగింది చిన్న తప్పు కాదు. దానివల్ల సావిత్రి ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. అయినా అదేం మనసులో పెట్టుకోకుండా నా కూతురు గురించి సావిత్రి ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది. ఇది మొదట్నుంచి ఇంతే. తన గురించి ఆలోచించడం కన్నా ఇతరుల గురించే ఎక్కువ ఆలోచిస్తుంది. ఆ మంచితనం దానికి ఈ రోజు వరకు ఉపయోగపడలేదు. నేను సావిత్రి కోసం ఏం చేయలేకపోయాను. అయినా సావిత్రి ఈ రోజుకి నా కూతురు విషయంలో సహాయం చేస్తూనే ఉంది. ఇంత చేసిన సావిత్రి కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఆ బాధ్యత నాకుంది. చేయగలిగిన అవకాశం ఉండి ఏం చేయలేకపోయారు. ఇప్పుడేం చేస్తారు సార్? అది ఒకసారి తప్పించుకుంటేనే పట్టుకోవడానికి అంతకాలం పట్టింది. మళ్లీ దాన్ని పట్టుకోవాలి అంటే ఎన్ని రోజులు పడుతుందో, అసలు దొరుకుతుందో లేదో. మీరలా నిరుత్సాహపడకండి. జరిగిన తప్పుకి ఒక రకంగా బాధ్యత నేను. సావిత్రి నా కూతురు విషయంలో చేస్తున్న సహాయానికి రుణం తీర్చుకోవడం నా ధర్మం. నీకు మాటిస్తున్నాను సావిత్రి, తప్పు ఎవరి వలన జరిగినా నష్టం జరిగింది నీకు. ఆ నష్టాన్ని తీర్చడం నా బాధ్యత. ఆ ఊర్మిళ ఎక్కడున్నా పట్టుకుంటాను. కోర్టులో తన్ని నుంచోబెట్టి నీ సత్యని విడిపిస్తాను. ఇది నేను నీకు మనస్ఫూర్తిగా చెప్తున్న మాట. ఎంతో మంది నేరస్తుల్ని పట్టుకున్న నా అనుభవం అంతా ఉపయోగిస్తాను. ఆ ఊర్మిళని పట్టుకొని నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఇది నా ప్రామిస్. ధైర్యంగా ఉండు సావిత్రి. తొందరలోనే నీ భర్తను నువ్వు కలుసుకుంటావు. కలుపుతాను. ఏసీపీ గారు అంత నమ్మకంగా చెప్తున్నారు అంటే చేసి తీర్తారమ్మా. నాకెందుకో ఆయన చెప్పింది చేస్తారనిపిస్తోంది. సార్, మీరు మా ఇంటికి తప్పు చేశావని జాబ్ వదిలేసినంత సులభంగా నన్ను వదిలేశావుగా. రిజైన్ చేసి నీ నిజాయితీని నిరూపించుకున్నావు. మరి నేనేం చెయ్యాలి? పోలీస్ యూనిఫామ్ని నువ్వెంత ప్రేమించావో నేను కూడా అంతే ప్రేమించాను వినోద్. కానీ నా కూతురు మీద నాకున్న ప్రేమ దాన్ని డామినేట్ చేసింది. అందుకే ఎక్కడ నా కూతురికి సావిత్రి దూరం అయిపోతుందో అన్న భయంతో తప్పు చేసేశాను. నా నిజాయితీ అందరికీ తెలుసు. నేను చేసిన తప్పు నీకు మాత్రమే తెలుసు. అది తప్పని ఆ క్షణం నాకు అనిపించలేదు. చేశాక ఈ క్షణం వరకు నాకు ప్రశాంతత లేదు. తప్పనేది తెలియకుండా బ్రతికినప్పుడు ఇంతమంది జనానికి నేను రక్షణ కవచంలో ఉన్నానని గర్వంగా ఉండేది. జనం మధ్య నడుస్తుంటే వాళ్ల కళ్లలో గౌరవం, అభిమానం కనిపించేవి. కానీ ఈరోజు
సూటిగా ఆఫీసులో స్టాఫ్నే చూడలేకపోతున్నాను. నా రకంగా ఉంది వినోద్. నిజానికి నేను రిజైన్ చేద్దాం అనుకున్నాను. కానీ రిజైన్ చేస్తే నేను చేసిన తప్పుకి నాకు శిక్ష వేసుకున్నట్లు అవుతుందే గాని నా తప్పు వలన నష్టపోయిన సావిత్రి జీవితం బాగుపడదు. అందుకే జాబ్లో ఉండే చేసిన తప్పు సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. ఏ సంబంధం లేకపోయినా నా మాట కోసం సావిత్రికి నువ్వు అన్యాయం చేసినట్లయిపోయింది. ఇద్దరం కలిసి తప్పు చేశాం. ఇద్దరం కలిసే ఆ తప్పు సరిదిద్దుకుందాం. సార్, ఈ మాట మీరు మనస్ఫూర్తిగా అంటున్నారా? ఎస్ వినోద్. తప్పు చేశాక ఏ కూతురు కోసం తప్పు చేశానో ఆ కూతుర్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. నా అసహనాన్ని, నా బాధని నా కూతురు మీద చూపిస్తూ దాన్ని బాధ పెడుతున్నాను. కానీ నేనెంత ద్రోహం చేసినా ఇప్పటికీ సావిత్రి నా కూతురు గురించి ఆలోచిస్తుంది. తనకి కష్టం అంటే అర్ధరాత్రి కూడా వస్తుంది. అలాంటి సావిత్రికి నా వల్ల అన్యాయం జరగకూడదు. అందుకే మనసు మార్చుకున్నాను. ఆ ఊర్మిళ ఎక్కడున్నా వెతికి పట్టుకుందాం. కోర్టులో హాజరుపరిచి సత్యాన్ని విడుదల చేద్దాం. సావిత్రిని, తన భర్తని ఒకటి చేద్దాం. మరి నా రిజైన్? అది ఇంకా నా టేబుల్ మీద అలాగే ఉంది. దాని గురించి మర్చిపో. జరిగింది మర్చిపో. మన వల్ల సావిత్రికి అన్యాయం జరిగింది. తనకి న్యాయం చేయాలి. అది మాత్రం గుర్తుంచుకో. ఎస్ సార్. వస్తాను సార్. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే సింహం నిద్రలేసినట్టుంది సార్. సూర్యుణ్ణి గ్రహణం వదిలినట్టుంది. చాలా ఆనందంగా ఉంది సార్. రేపు కోడి దగ్గర కలుద్దాం. రైట్. మీ భార్యాభర్తలిద్దరూ ఆనందంగా మా ఇంటికి భోజనానికి వస్తారనుకున్నాను. కానీ ఎలా జరిగిపోయింది. నీ కష్టం ఎలా వృధా అయిపోతుందనుకోలేదమ్మా. జరిగిన దాని గురించి నేను ఆలోచించట్లేదు అంకుల్. ఆలోచిస్తూ నేను ఇంట్లో కూర్చుంటే ఆయన బయటికి రారని నాకు తెలుసు. అందుకే మీతో మాట్లాడాలని వచ్చాను. చెప్పమ్మా, ఏ విషయం గురించి? ఆయనకు శిక్ష పడిందెందుకు? ఊర్మిళను చంపారనేగా. ఏ మనిషి చనిపోయిందని కోర్టు శిక్ష విధించిందో ఆ మనిషి బతికే ఉందని మనం కోర్టులో చెప్పలేమా? చెప్పొచ్చమ్మా, కానీ కోర్టుకి సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. అదే కదా మనకు ప్రాబ్లం. పట్టించిన నా స్నేహితురాలే సాక్ష్యంగా ఉంది. తన భర్త సాక్ష్యంగా ఉన్నాడుగా. బంధువులు, స్నేహితుల సాక్ష్యాలు చెల్లవమ్మా. అరెస్ట్ చేసిన పోలీసులున్నారుగా. సమస్య అక్కడే ఉంది. లేదంటే ఆ పని ఇప్పుడో చేసుండేవాణ్ణిగా. సమస్య ఏముంది అంకుల్? ఊర్మిళని అరెస్ట్ చేసింది పోలీసులు నిజమే. అట్ ది సేమ్ టైం ఊర్మిళ తప్పించుకుపోవడానికి కారణం పోలీసులే. సో పోలీసుల వల్ల తప్పు జరిగింది కాబట్టి ఈ విషయంలో పోలీసులు సాక్ష్యం చెప్పడానికి ముందుకు రారు. కోర్టులో అలాంటి వాళ్ళని ఎవరిని మేము అరెస్టు చేయలేదు అన్నారనుకో, వాదించడానికి మన దగ్గర బలం ఉండదు. అందరూ అలా ఉండరు కదా అంకుల్. పోలీసుల్లో ఏసీపీ గారు లాంటి వాళ్ళు, ఆ ఎస్ఐ లాంటి వాళ్ళు ఉంటారుగా. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వ్యక్తి కాదమ్మా, వ్యవస్థ. వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుందంటే ఏసీపీ, ఎస్ఐ లాంటి నిజాయితీ పరులు సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చినా పై అధికారులు చెప్పనివ్వరు. వాళ్ళకి చాలా వైపుల నుంచి ప్రెషర్ ఉంటుంది. అలా చాలా ఇబ్బందులుంటాయి. మనం సత్యను బయటికి తీసుకురావాలి అంటే
చెయ్యగలిగింది ఊర్మిళని పట్టుకొని కోర్టు ముందు నిలబెట్టడమే. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సిన వ్యవస్థ కూడా తప్పు చేస్తే ఇక చట్టం ఎందుకు అంకుల్? ఇల్లు గట్టిగా నిలబడాలంటే పిల్లర్లు స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే మంచి రక్షించబడాలి అంటే నీతి, న్యాయం, ధర్మం, చట్టం 4 స్తంభాలై మంచిని రక్షించాలి. విచిత్రంగా ఈ 4 స్తంభాల మీద అవినీతి ఇల్లు కట్టుకుంది. ఈరోజు దాన్ని మోయడానికే ఈ 4 స్తంభాలు. నష్టపోయినవాడు కోర్టు చుట్టూ తిరుగుతుంటాడు, నష్టపరిచినవాడు వాయిదాలు వేస్తూ ఉంటాడు. అది పరిస్థితి. అంటే మనమేం చేయలేమా అంకుల్? కొత్తగా నన్ను అడుగుతావేంటమ్మా? ఆల్రెడీ చేసి చూపించావుగా. కురుక్షేత్రంలో యోధాను యోధులు ఒక పక్కనుంటే గెలుస్తానన్న నమ్మకం కృష్ణుడి రూపంలో పాండవుల పక్క నిలబడింది. గెలుపుకి కావలసింది సైన్యం కాదమ్మా, నమ్మకం. ఇంత చేసిన నీకు ఇది చేయడం కష్టం కాదు. ఊర్మిళని నువ్వే పట్టుకోగలవు. నీ నమ్మకాన్ని నమ్ముకొని మరొక్కసారి ప్రయత్నం చేసి చూడు. ఈసారి గెలుపు నీదే కావచ్చు. అలాగే అంకుల్, వస్తాను. ఆల్ ద బెస్ట్. సార్, ఆ రోజు హాస్పిటల్ నుండి ఊర్మిళని ఎస్కేప్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళల్లో మనం కొంతమందిని పట్టుకోగా మిగిలింది వీళ్లే సార్. మీతో ఎక్కువసేపు మాట్లాడే ఓపిక నాకు లేదు, టైము నాకు లేదు. అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పండి. ఊర్మిళ ఎక్కడ ఉంది? అర్ధరాత్రి హాస్పిటల్ మీద కోర్టుకు వెళ్లేటప్పుడు పోలీసుల వెహికల్ మీద అటాక్ చేసి ఊర్మిళను తప్పించాలని ట్రై చేయటం తెలిసినప్పుడు ఊర్మిళ ఎక్కడుందో తెలియదారా మీకు? సార్, మేడం తప్పించుకున్న సంగతి మాకు తెలుసు, కానీ ఎక్కడుందో మాకు తెలీదు. మంచిగా అడిగితే సమాధానం చెప్పర్రా మీరు? నేను చెప్పేది నిజం సార్. ఏంట్రా నిజం? చెప్పు చెప్పండ్రా, చెప్పు చెప్పండ్రా, 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 చెప్పు. నిజం చెప్తా కొడతారండి సార్. చెప్తారా లేదా? చెప్పు. అది నిజం కాదని నాకు తెలుసురా. మాకు తెలిసిన నిజం అదే సార్. చెప్తారా లేదా? చెప్పు. చెప్పండ్రా, చెప్పు. ఏంట్రా? చెప్తారా లేదా? మేడం మీ నుండి తెలివిగా తప్పించుకుంది. ఆమెను పట్టుకోవడం చేతగాక మమ్మల్ని కొడతారేంటి సార్? ఏంట్రా నోరు లేస్తుంది? తప్పు చేయకుండా మీరు మా మీద చేసుకున్నారనుకో, మేము వెళ్ళి మీడియా ముందు కూర్చోవాల్సి వస్తుంది. ఏంట్రా పోలీసులను బెదిరిస్తున్నారు? ఏంట్రా పోలీసుల్ని బెదిరిస్తున్నారా? ఏం చెప్తారా మీడియాకి? ఒక్కొక్కడి మీద 10 కేసులున్నాయి. రౌడీ షీట్ ఓపెన్ చేసి లోపల వేసాననుకో ఏమవుతుందో తెలుసుగా? ఊర్మిళ గురించి తెలుసా తెలీదా? నిజంగా తెలీదు సార్. రేయ్, తెలుసు అని తెలిసిందనుకో నడి రోడ్డు మీద బట్టలోడు తీసి కొట్టుకుంటూ తీసుకొస్తాను. అవసరమైనప్పుడు మళ్ళీ పిలుస్తాం. వెళ్ళండి. పోరా పోరా పోరా.
మనకే ఎదురు తిరిగారంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలీదు. ఇంకెవరికి తెలిసే అవకాశం ఉంది? సార్, ఉమా అని ఊర్మిళ సెక్రటరీ ఉంది కదా, తనకు తెలిసి ఉండొచ్చేమో. ఉండొచ్చు. ఉమ్మని పిలిపించి ఇంట్రాగేట్ చేయి. కమాన్ క్విక్. ఓకే సార్. ఏమ్మా డాడీని చూస్తే భయం ఎందుకు? ఏదో డ్రింక్ తాగుతున్నారు. మధ్య మధ్యలో నీ పేరు అనిపిస్తుంది.